ఎర్ర బస్ ఎక్కినప్పుడు, సినిమా టాకీస్‌లకు పోయినప్పుడు, చుక్కు చుక్కు రైలెక్కినప్పుడు బుడ్డ బుడ్డ పిల్లగాండ్లకు టికెట్ తీసుకోరు. ఏ ఏం గాదు. గింత చిన్న పిల్లలకి టికెట్ ఏంది? చిత్రం గాకపోతే అన్నట్టు చేస్తారు. హాగో అట్లనే అనుకున్నారు గావచ్చు విమానం ఎక్కినోళ్ళు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు తల్లి కొడుకులు ఇంకో 2 ఏండ్ల బుడ్డ పిల్లగాడిని ఎత్తుకొని రయ్య రయ్య పోయి విమానం ఎక్కిండ్రట. అయితే టికెట్లు చెకింగ్ చేసే కాడనే చూడాల్సిందట గానీ అన్నీ సరిగ్గానే ఉన్నాయి గావచ్చు అనుకున్నారట. ఇంకేమున్నది జోరుదారుగా పోయి విమానంలో కూసోని పక్కకున్న ఖాళీ సీట్‌ల పిల్లగాడిని కూసోబెట్టిండ్రట. కానీ ఆ సీట్ రిజర్వేషన్ చేయించుకున్నోళ్ళొచ్చి అడిగితే వాళ్ళతోని లొల్లి పెట్టుకున్నారట. కండ్లకు కనిపిస్తలేదా? చిన్న పిల్లగాడు కూసున్నాడు. కావాల్సుంటే ఏరే సీట్‌లో కూసోపో అని ఎర్ర బస్‌లో లొల్లి పెట్టుకున్నట్టే చేసిండ్రట. అంతెల్మే విమానంలో పనిచేసే ఎయిర్ హోస్టెస్ ఉరికొచ్చి అడిగితే అప్పుడు చిన్న పిల్లగానికి టికెట్ తీసుకోలేదనే ముచ్చట తెలిసిందట. ఇంకేమున్నది పోలీసులకు ఫోన్ కొడితే వచ్చి అమ్మ బయటికి రాను విమానం దించిండ్రట. ఇంకా నయ్యం విమానం గాలిలోకి ఎగిరినంక లొల్లి మొదలు కాలేదు. అప్పుడు ఇంకెట్లుండునో ఏం కథనో. పోలీసులు కేసు పెట్టి లోపటేద్దామని అన్ని ఆరా తీస్తే అసలు వాళ్ళకు చిన్న పిల్లగానికి కూడా టికెట్ తీసుకోవాలనే సంగతి తెలవదట. రైలెక్కినప్పుడు తువ్వాల, దస్తీ, చున్నీలేసి సీట్లు ఆపుకొని కూర్చున్నట్టు ఉంటది విమానంలో కూడా అనుకున్నారు కావచ్చు. పాపం వాళ్ళకి తెలవక జరిగిన తప్పు కాబట్టే కేసు పెట్టొద్దని వదిలిపెట్టిండ్రట పోలీసులు. హైదరాబాద్ నుంచి బీహార్ రాష్ట్రం పోవాలనట. మరి వాళ్ళు బీహార్ రాష్ట్రం పబ్లికా లేక ఇక్కడోళ్ళేనా అనేది బయటికి చెప్పలేదు గానీ మస్తు గమ్మత్ జరిగిందట శంషాబాద్ విమానాశ్రయంలా. ఉత్తరం దిక్కు రైళ్లల్ల జనాలు అసలు టికెట్ లేకుండానే ప్రయాణాలు చేస్తారట. టీసీ వచ్చి అడిగితే రైళ్ల నుంచి బయటికి నెట్టేస్తారట. అట్లనే ఉంటది కావచ్చు అనుకున్నారు. విమాన ప్రయాణం అని చెప్పుకుంటూ నవ్వుకున్నారట. ఎప్పటికి విమాన ప్రయాణాలు చేసే జనాలు. మరి విమాన ప్రయాణాలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటాయి కదా రూల్స్ అనేటివి తెలిసేది. వేలల్ల టికెట్ రేట్లు పెట్టి బలిసినోళ్ళకే విమాన ప్రయాణం అన్నట్టు చేస్తే గిట్లనే జరుగుతుందని ఇంకొందరు అంటున్నారు. ఏదేమైనా టికెట్ తీసుకోకుండా విమాన ప్రయాణం చేసుడు గమ్మత్తున్నది కదా ముచ్చట.